హలో ఫ్రెండ్స్, నమస్తే. లోన్ తీసుకున్న వారికి బిగ్ న్యూస్. రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం. ఈఎంఐ భారం పెరుగుతుందా తగ్గుతుందా? అసలు విషయాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రెపో రేటుపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్టుగా ఈసారి కూడా ఆర్బీఐ రెపో రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం 5.25% వద్దే రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితి లేదు. అలాగే ఈఎంఐలు కూడా యథాతథంగా కొనసాగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. వరుసగా 4వసారి రెపో రేటును మార్చకుండా కొనసాగించడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ సమీక్షలో కూడా సెంట్రల్ బ్యాంక్ రెపో రేటుపై ఇదే నిర్ణయం తీసుకుంది. ఈఎంఐలు పెరుగుతాయా? రెపో రేట్లో ఎలాంటి పెంపు లేదు. అంటే బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్, ఇతర లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐలు ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేనట్టే. అయితే బ్యాంక్ లోన్ విధానం, రిస్క్ ప్రీమియం వంటి అంశాల ఆధారంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే రుణదారులకు బెనిఫిట్ ఏంటి? రెపో రేటు స్థిరంగా ఉంటే ఇప్పటికే లోన్లు చెల్లిస్తున్న వారిపై అదనపు భారం ఉండదు. కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారికి కూడా ప్రస్తుతం వడ్డీ రేట్లపైన లోన్ వస్తుంది. అంటే ఈఎంఐల రూపంలో అదనపు ఖర్చు పెరగదు అన్నమాట. హలో ఫ్రెండ్స్, నమస్తే.